హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో క్యాలీఫ్లవర్ పకోడా ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తప్పకుండా ఇది ట్రై చేయండి. చాలా హెల్తీ, బ్రెయిన్కి అయితే చాలా చాలా మంచిదండి ఈ క్యాలీఫ్లవర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. అందులో మనం చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మరీ చిన్నగా కూడా కట్ చేసుకోవద్దు, ఇంత సైజు ఉంటే సరిపోతుందన్నమాట. ఇంత సైజులో కట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు దీనంతా మంచిగా వాటర్ వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా. ఈ విధంగా వాటర్ వేసుకొని మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీనిని ఒక 10 నిమిషాల పాటు మంటని చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికేలోపు మనము ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులో 3 స్పూన్ల గోధుమ పిండి ఫ్రెండ్స్. గోధుమ పిండి ప్లేస్లో మీరు శనగపిండి అయినా వాడచ్చు. ఆ తర్వాత క్రిస్పీనెస్ కోసం నేను ఏంటంటే ఇక్కడ 2 స్పూన్ల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి తీసుకొని దీనినంతా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కారము, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇందులోనే ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిసే విధంగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మరీ లూజ్గా కాకూడదు ఫ్రెండ్స్, ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకుంటే ఏంటంటే మనకు ఇదంతా క్యాలీఫ్లవర్కి పట్టుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకొని మనము ఇప్పుడు క్యాలీఫ్లవర్స్ ఎక్కడి దాకా ఉడికాయో చూద్దామండి. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి మనకు ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటన్నింటినీ ఇందులో నుంచి వాటర్ అంతా తీసేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకొని దీంట్లో నుంచి వాటర్ అంతా తీసుకొని ఇవి మొత్తం చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మనం ముందుగా పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవి చల్లారిన తర్వాత ఈ పిండిలో ఇవన్నింటిని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ పిండి అంతా వీటికంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోండి. మీకు చేత్తో వీలైతే చేత్తో వేసుకోవచ్చు, లేదంటే ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. నేను చేత్తో వేస్తున్నానండి. ఇవి మంచి కలర్లోకి వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ ఒకవేళ మీకు బాగా కలర్ఫుల్గా ఉండాలంటే మీరు పసుపు అయినా కూడా వాడచ్చండి. పిండిలో మనం కొంచెం పసుపు వేసుకున్నాం అనుకోండి, ఇవి ఎక్కువ కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. చాలామంది క్యాలీఫ్లవర్స్ కర్రీ తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఆ తర్వాత మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇందులో వర్క్ కూడా ఎక్కువ ఉండదండి. ఏంటంటే ఇది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనము ఏ బ్రేక్ఫాస్ట్ అండ్ ఏ స్నాక్స్ చేయాలో అర్థం కానప్పుడు ఇదంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇవి కాకపోతే ఈ విధంగా ఫ్రై కావాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు పకోడా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.